ఇచ్చిపేటలో దాదాపు 400కు పైగా గృహాలున్నాయి. 1400 మంది ఉన్న ఈ గ్రామం సర్కారీ సేవలకు నోచుకోకపోవడం విచారకరం. దప్పిక తీర్చుకోవడానికి గుక్కెడు నీళ్లుండని ఈ గ్రామ ప్రజలు గెడ్డల్లో చెలమలపై ఆధారపడతారు. నీటి కోసం మహిళలు తవ్విన చెలమల గుంతలు నీళ్లు లేక వెక్కిరిస్తున్నాయి. 4 ఏళ్ల క్రితం అధికారులు దయతో ఏర్పాటు చేసిన బోరింగ్ అప్పుడే మొరాయించింది. ఎన్ని ఫిర్యాదులు చేసినా అవి మూలనున్న చెత్తపుట్టల్లో తలదాచుకోవడం విడ్డూరం. గ్రామానికి ఓ దారి లేదు. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాంత్ లింక్ రోడ్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులకు అధికారులకు తీరిక లేకపోయింది. విద్య వైద్యం చతికిలబడింది. చదువుకోవాల్సిన వారు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. డయేరియా మలేరియాలు మాత్రం గ్రామాన్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటూ ఒకరిద్దరిని వెంట తీసుకుపోతాయి. పాలకులకు తమ కష్టాలు కనిపించకపోవడం విచారమని గ్రామస్తుడు కృష్ణ వాపోతున్నాడు. ఒకటో వార్డు పెద్ద వీధి మాది 84 ఇళ్ళు ఉన్నాయి, కానీ వాటర్ ప్రాబ్లం మాట చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ యాసీ పెట్టిన నుండి ఇప్పుడు ఏ వాటర్ రాలేదండి. ఇదే లాస్ట్ ఈ వీధి. ఈ డోలపేటకి సరైనది ఈ వీధే పెద్ద వీధి అండి. కానీ ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడి చాలా దూరం వెళ్ళవలసి వస్తుందండి. నగర పంచాయతీలు ఏ యాక్షన్ తీసుకోకుండా వాటర్ ట్యాంక్ కూడా పంపలేదండి. ఒక ట్యాంక్ వేస్తే అలా సరిపోతుందండి. అది కొలే వాళ్ళు కూడా 2 days కి ఒకసారి ఇస్తుంది. అది ఒక్కొక్క బిందే వస్తుంది. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తామండి? వాటర్ ప్రాబ్లంకి వస్తే చాలా పేదవాళ్ళు ఉన్నాము. దగ్గర నూతులు కూడా లేవు. మాకు వాటర్ రావడం లేదండి. ఇప్పుడు చాలా రోజులైంది. మా వీధికే వాటర్ ఇవ్వడం లేదండి. అసలు మాకు నీరు లేకపోవడం వల్ల మేము పై వీధుల్లోకి వెళ్లి 2-3 కిలోమీటర్ల దూరంలో వెళ్లి వాటర్ తెచ్చుకుంటున్నామండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడెక్కడో పంపులకి వెళ్లి పంపు కొట్టుకొని తెచ్చుకుంటున్నామండి. ఆర్భాటంగా చెబుతున్న ఇందిరమ్మ ఆదర్శ పంచాయతీ పథకం ఇచ్చిపేట వైపు కన్నెత్తి చూడకపోవడం దురదృష్టకరం. సబ్బరాల్లో